ఏపీలో మరోసారి అధికారం కైవసం చేసుకునే దిశగా వైఎస్ఆర్సీపీ ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే గరిష్టంగా శాసనసభ స్థానాలకు, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించిన సంగతి తెలిసిందే. ఇక నోటిఫికేషన్ ప్రకటనకు సమయం రావడంతో ఎన్నికల సమరంలోకి దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితా దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లే. ఇన్ఛార్జీల చివరి జాబితాను సైతం సిద్ధం చేసినట్లు సమాచారం. 1-2 రోజుల్లో ఆఖరి జాబితా విడుదల కానుందని వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇక ఇప్పటి వరకు విడుదలైన జాబితాల వారీగా చూస్తే 77 అసెంబ్లీ స్థానాలకు, 23 పార్లమెంట్ స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించింది. ఇక ఈ ఇన్ఛార్జీలను ఎన్నికల్లో దాదాపు అభ్యర్థులుగా ఖరారు చేశామని, 1-2 చోట్ల మార్పులు ఉంటే ఉండవచ్చునని మంగళగిరిలో జరిగిన పార్టీ కీలక సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆఖరి జాబితాతో ఎన్నికల్లో పోటీకి దించబోయే అభ్యర్థుల్ని దాదాపుగా ప్రకటించేసినట్లవుతుంది. ఆఖరి జాబితాతో ఎన్నికల్లో పోటీకి దించబోయే అభ్యర్థుల్ని దాదాపు ప్రకటించేసినట్లవుతుంది.